హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను సగ్గు బియ్యం వడియాలు చేసేస్తున్నాను. మీరు చూసేయండి. చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. మనము సగ్గు బియ్యాన్ని నైట్ నానబెట్టుకోవాలి. ఆ నానబెట్టుకున్న తర్వాత ఒకసారి కడిగేయాలి. కడిగిన తర్వాత నానబెట్టుకున్నాక మార్నింగ్ పొయ్యి మీద పెట్టేయాలి. మనం ఏ గిన్నెలో అయితే నానబెట్టామో అందులోనే ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేసి, నేను అయితే 4 గ్లాస్ వాటర్ యాడ్ చేశాను 1/2 కిలో సగ్గు బియ్యానికి. సో వాటర్ యాడ్ చేసి చిక్కగా వచ్చేదాకా కలుపుతుండాలి. అలాగే మనం పచ్చిమిర్చి వేసుకోవచ్చు, లేదా ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఎండుమిర్చి చిన్న చిన్నగా కట్ చేసి పీసెస్ లాగా వేసాను. అలాగే జీలకర్ర కూడా వేసాను. చిక్కగా వచ్చేంత వరకు సిమ్లో పెట్టి ఉంచాలి. నేను బయట మాకు ప్లేస్ ఉంది, సో మంచం వేసి మంచం మీద పాలిథిన్ కవర్ ఉంటుంది కదా, ఆ కవర్ మీద నేను వడియాలనేది చేశాను. మీరు మంచం మీద క్లాత్ వేసి కూడా చేసుకోవచ్చు, కానీ కవర్ మీద వేస్తే చాలా ఈజీగా వస్తుంది ఎండిపోయినాక వడియాలనేవి. సో ఇలా ఆరబెట్టాను డే మొత్తం. ఇది సమ్మర్ కాబట్టి సో తొందరగా ఒక డేలో ఎండిపోతుంది. చూడండి అలా పెట్టుకోవాలి. మనం ఒక గరిటెతో ఆ మిశ్రమాన్ని థిక్గా వస్తుంది కదా కన్సిస్టెన్సీ, సో మనం అట్లా గరిటెతో వేస్తూ వెళ్ళాలి. మనకి ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. సో నేనైతే అలా వేసాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.